హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆది పినిశెట్టి నటించిన శబ్దం మూవీ యొక్క రివ్యూ తెలుసుకుందాం రండి. స్టోరీలోకి వెళ్తే యూమా అంటే మన హీరో ఆది పినిశెట్టి ఓ గోస్ట్ ఇన్వెస్టిగేషన్. చనిపోయిన తరువాత ఆత్మలు మన మధ్యనే ఉంటాయని, అవి ఏదో రూపంలో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాయని బలంగా నమ్ముతూ ఉంటాడు. మైసూర్లోని ఒక మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని, అందువల్లే విద్యార్థులు చనిపోతున్నారని పుకారు మొదలవుతుంది. అది నిజమో కాదో తెలుసుకోవడానికి యూమాని అక్కడికి పిలుస్తుంది కాలేజీ యాజమాన్యం. దాంతో యూమా ఆపరేషన్ మొదలవుతుంది. అదే కాలేజీలో మన హీరోయిన్ అవంతిక అంటే లక్ష్మీ మేనన్ పరిచయం అవుతుంది. అక్కడ ఆత్మలో ఉన్నాయా లేదా, 35 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్ళిపోయిన డయానా అంటే మన సీనియర్ యాక్టర్ సిమ్రన్ కథ ఏంటి, ఇవన్నీ ఎండి తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. మూవీకి హైలైట్ పాయింట్ ఏంటంటే హీరో శబ్దం ద్వారా ఈ కేసుని ఎలా ఛేదించాడు. వైశాలికి సీక్వెల్గా వచ్చిన శబ్దం 2 థియేటర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ను అందుకొని దూసుకుపోతుంది ఫ్రెండ్స్.